నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి అనేది తన ప్రధాన లక్ష్యమని, విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని, అభివృద్ధి ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగలూరు మండలం చందలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నూతనంగా 35 లక్షల రూపాయలతో భోజనశాల నిర్మించగా మంత్రి రవికుమార్ ప్రారంభించారు. భోజనశాలను పరిశీలించి ఎంతమంది విద్యార్థులు కూర్చొని భోజనం చేయవచ్చో ఆరా తీశారు. చందలూరు జెడ్పీ హై స్కూల్లో ఏ విధంగా అయితే భోజనశాల నిర్మాణం చేశారో అదే విధంగా మరికొన్ని హై స్కూల్స్ లో నిర్మాణం చేస్తున్నారని మంత్రి రవికుమార్ చెప్పారు. అనంతరం 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 370 మంది బాల బాలికలకు ఉచితంగా మంత్రి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. అద్దెంకి నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,000 మంది విద్యార్థులకు దాతల సహాయ సహకారాలతో సైకిళ్లు పంపిణీ చేశారని రవికుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఊరు గతంగా కానీ అన్ని ఊర్లు అడుగుతున్నారు. డబ్బులు ఉండాలి కదా. ఎంత 400 మీటర్ స్కూల్ కూడా మంగళూరు అన్న బోధవాడ వచ్చింది. ఏది పొంగళూరు వేరే మనం దీంట్లో పెట్టావా జిల్లా పోయినసారి నేను నిన్నప్పుడల్లా ఒక మేదరమెట్లు రాలా మేదరమెట్లు కూడా ఒకటి చెప్పాను చూడు. మేదరమెట్లు ఉన్న గర్ల్స్ చేంజింగ్ రూమ్ ఒకసారి దయచేసి ఆతిథ్యాన్ని మా గ్రామస్తుల తరఫున మీరందరూ తీసుకుని వెళ్ళవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ఓకే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ఏఆర్టీ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మంగళవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ కేంద్రం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అనికీడు ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ అద్దెంకిలో మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు ఏఆర్టీ సెంటర్ మంజూరు అయిందని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా ఖరీదు గల మందులు ఒంగోలులో కాకుండా అద్దెంకి ఏఆర్టీ కేంద్రం నుంచి ఇస్తారని, ఒంగోలులో 10,000 మందికి పైగా మందులు తీసుకుంటున్నారని, జిల్లాలో 16,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, లోడ్ తగ్గించేందుకు అద్దెంకిలో ఏఆర్టీ సెంటర్ ప్రారంభించారని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు నిత్యం మందులు వేసుకుంటే ఇతరులకు హెచ్ఐవి సోకకుండా చూసుకోవచ్చని జేడీ అకినీడు ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమం అసలు మొదలుపెట్టింది ఇక్కడ ఏఆర్టీ ఎల్ఏసి ప్లస్ లాగే ఉంది. అంటే ఒక చిన్న సెంటర్గా ఉన్నదాన్ని మన మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఆలోచన మేరకు, ఆయన ఆశయం మేరకు, ఆదేశాల మేరకు మాత్రమే ఇది మాకు ఏఆర్టీ సెంటర్ని ఇవ్వాల్సిందిగా అని కోరినప్పుడు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు నాకోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు అంగీకరించి దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఒంగోలు సెంటర్లో దాదాపు 10,000 మందికి పైగా, మన ప్రకాశం జిల్లాలో 16,000 మంది ట్రీట్మెంట్లో ఉంటే ఒక ఒంగోలులోనే 10,000 మందికి పైగా మందులు తీసుకుంటున్నారు. సో వాళ్ళ లోడ్ తగ్గించడానికి, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు అయినటువంటి సంతమాగులూరు, పంగులూరు, బల్లికురవ, ముండ్లమూరు, తర్వాత ఈ కొరిసపాడు, ఈ తాళ్ళూరు, ఈ 7 మండలాలలో ఉన్నటువంటి మన పేషెంట్స్ కోసం వాళ్ళు దూరవారంలాగా ఫీల్ అవ్వకుండా ట్రీట్మెంట్కి అందుబాటులో ఉండే విధంగా ఈ సెంటర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక మెడికల్ ఆఫీసర్ని మనం ఇక్కడ కొత్తగా రిక్రూట్ చేసాము. ఒక కౌన్సిలర్ని ఒంగోలు నుంచి ఇక్కడికి డెప్యూట్ చేసాము. అలానే ఇక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ సర్వీసెస్, తర్వాత ఐసిడిసి కౌన్సిలర్ సర్వీస్,
అలానే నర్సరావుపేట నుంచి ఒక డేటా మేనేజర్ని కూడా ఇక్కడికి మనం డెప్యుటేషన్ చేయడం జరిగింది. దీనిలో ముందు మీరు ఈ ఏఆర్టీ మందులు వాడే వాళ్ళు ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే వైరల్ లోడ్ పూర్తిగా తగ్గిపోతుంది. వైరల్ లోడ్ అంటే సూక్ష్మక్రిములు, వైరస్ తగ్గితే వాళ్ళు ఇతరులకి జబ్బుని వ్యాప్తి చేయకుండా ఉంటారు. అంటే ఒకవేళ వాళ్ళు కండం యూజ్ చేయకపోయినా కూడా పార్ట్నర్కి కానీ వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్ కానీ వైఫ్కి కానీ ఎవరికైనా కానీ జబ్బుని వ్యాప్తి చేయలేని పరిస్థితికి వెళ్తున్నారు మందులు సక్రమంగా వాడేవాళ్ళు మాత్రమే. అలానే ఎవరైతే మందులు వాడకుండా అసలు వ్యాధి ఉందో లేదో తెలుసుకోకుండా ఉన్న వాళ్ళ వల్ల సమాజంలో పక్క వాళ్ళకి ఈ జబ్బుని అంటించే పరిస్థితికి వెళ్తున్నారు. అందుకని ముందు మనకి ఐసిటిసి సెంటర్స్ అని ఉన్నాయి. ప్రతి చోట ఒక ఐసిటిసి కౌన్సిలరు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఒక 100 సెంటర్లో మన స్టేట్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు అసలు మన స్టేటస్ ఏంటి అంటే హెచ్ఐవి ఉందా లేదా తెలుసుకోవడానికి మొహాటం లేకుండా అప్పుడప్పుడు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అది చేయించుకోకపోతే నాకు లేదులే నాకు బాగానే ఉందిలే అనుకుంటా ఉంటే ఏమవుతుందంటే అప్గ్రేడ్ చేసి ఈరోజు ఏఆర్టీ సెంటర్ లాగా, అంటే మీ అందరికీ అర్థమయ్యేటట్టు, అంటే మన స్టాఫ్కి అయితే తెలుస్తుంది, మిగతా వారికి కూడా అర్థమయ్యేటట్టుగా ఎవరికైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి సరైన పరీక్షలు, సరైన విధానంలో కౌన్సిలింగ్, సరైన మందులు ఇవ్వడానికి అనుకూలంగా తగిన స్టాఫ్ అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసి ఒక పెద్ద సెంటర్గా అభివృద్ధి చేశారు. దానిలో ముఖ్య కారకుడు అయినటువంటి మన జాయింట్ డైరెక్టర్ డాక్టర్ గారికి అందరం కూడా కృతజ్ఞతా భావంగా చెప్పబడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఏరియాకి అవసరమై ఉంది, ఎందుకంటే అనేక కారణాల వలన చాలా మంది ఆ వ్యాధితో మనం ఇక్కడ సఫర్ అవుతూ ఉన్నారు. వారందరికీ ఒంగోలు వెళ్ళి ఒక సమయం తీసుకొని కౌన్సిలింగ్ చేయించుకొని మందులు తీసుకొని మళ్ళీ రావటానికి కనీసం ఒక రోజు వ్యవధి పడుతుంది. అదేవిధంగా ఎన్నో ప్రయాసాలకి వారు లోనవుతారు. జర్నీస్ కానీ, మనీ ఎక్స్పెండిచర్ కానీ, సమయం కానీ, అటువంటిది అన్నీ కూడా తగ్గి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి సుమారుగా 1250 మంది దాకా ఉన్నారు ఆ మందులు తీసుకునేవారు అనేది నాకున్న సమాచారం. వారందరూ కూడా మంచి అనుకూలంగా ఇదే ప్రాంతంలో అత్యంత త్వరితగతిన మందులు అందడం కానీ, కౌన్సిలింగ్ కానీ, వారి సమస్యలు ఏమున్నా కూడా కౌన్సిలింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాన్ని మనందరం కూడా చక్కగా అందరికీ తెలియచేసి ఎవరికైతే అవసరం ఉందో వారందరూ కూడా సరిగా దాన్ని వినియోగించుకొని మంచి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా నేను వారిని కోరుతూ ఉన్నాను. చాలా వరకు తగ్గిపోయి వ్యాధి బారిన పడి మనము మన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మనకు ఒక మంచి అవకాశం. చక్కగా అన్ని ఫెసిలిటీస్ కలెక్ట్ చేశారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి సార్ చెప్పిన వాటిల్లో మొబైల్ ఐసిటిసి సెంటర్ వ్యాన్లోనే చక్కగా మీకు కౌన్సిలింగ్, టెస్టింగ్, తర్వాత అదేవిధంగా దాని గురించి వీడియో చూపించటము, పరీక్ష చేయటం అన్నీ కూడా మీ ప్రాంతాల్లోకి వచ్చి చక్కగా ఎవరితో సంబంధం లేకుండా వారంతటా వారే వ్యాన్ దగ్గరికి వచ్చినట్లయితే రెండు మాటలు చెప్పండి, ఏం చేస్తారని. నేను డాక్టర్ సాయి శ్వేత, ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ అతనికి. నా ఏం ఏంటంటే ఒకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. తర్వాత మనకి సాధారణంగా ఏంటంటే వ్యాధి అసంపూర్తిగా ఉన్న గ్రామీణ వైద్యశాల భవనాలు పూర్తి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 10.94 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. 22 నూతన భవనాలకు గాను 7.92 కోట్ల నిలిచిపోయిన పాత భవనాలు పూర్తి చేసేందుకు 3.2 కోట్లు మంజూరు చేసినట్లు
తెలిపారు. అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామానికి 11 లక్షల రూపాయలు, బల్లికురువ మండలంలో కొత్తూరుకు 15 లక్షలు, ముక్తేశ్వరానికి 13 లక్షలు, ఉప్పుమాగులూరుకు 13 లక్షలు, బల్లికురువకు 34 లక్షల రూపాయలు, పంగులూరు మండలం బోదవాడకు 14 లక్షలు, కల్లంవారిపాలెంకు 18 లక్షలు మంజూరయ్యాయి. కోరిసపాడు మండలం బొడ్డువానిపాలెంకు 21 లక్షలు, దైవాలరావులకు 19 లక్షలు, రావినూతలకు 32 లక్షల రూపాయలు, సంతమాగలూరు మండలం అడవిపాలెంకు 14 లక్షలు, కొమ్మాలపాడుకు 22 లక్షలు, మక్కినవారిపాలెంకు 22 లక్షలు, రెండుకు 22 లక్షలు, మామిళ్లపల్లికి 14 లక్షలు, మిన్నేకలకు 18 లక్షల చొప్పున మంజూరయ్యాయని రవికుమార్ తెలిపారు. అద్దంకి మండలంలో రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులందరికీ నూతన పట్టాదారుల పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో మంగళవారం రెవెన్యూ గ్రామ సభను ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, చాగంటి రాజేంద్ర, ఆర్ఐ శంకర్ హాజరై రైతులకు పట్టాదారుని పాసు పుస్తకాలు పంపిణీ చేసి రైతుల సమస్యల మీద అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీసర్వే చేయగా ఆ సమయంలో నాయకుల ఫోటోలు ప్రచురించిన పాస్ పుస్తకాలు ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం పాత పాస్ పుస్తకాలు రద్దు చేసి పార్టీలతో సంబంధం లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారుని పాస్ పుస్తకాలు ఇస్తున్నారని, ధర్మవరం గ్రామంలో నేడు 1400 మంది రైతులకు నూతన పట్టాదారుని పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని, మిగిలిన రైతులకు కూడా పాస్ పుస్తకాలు త్వరలోనే ఇవ్వనున్నారని శ్రీచరణ్ తెలిపారు. రంగులతో మనకి పాస్ పుస్తకాలు ఇచ్చారు. అవి ఒక పార్టీ పరంగా ఉన్నాయి, ప్రభుత్వ పరంగా లేవు అనేది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న పార్టీదే ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే ప్రభుత్వం. అట్లా ఒక ప్రభుత్వానికి మనం పర్టికులర్గా ఉంది అనే ఉద్దేశంతో ప్రస్తుత గవర్నమెంట్ ఆ పాస్ పుస్తకాల స్థానంలో ఈ రాగి ముద్రతో మనకి మళ్ళీ పాస్ పుస్తకాలు మీకు ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది. అందుకు గాను మీరు పాత పాస్ పుస్తకాలు మాకు రిటర్న్ ఇచ్చేస్తే మళ్ళీ మీ దగ్గర ఈకేవైసీ తీసుకొని మీకు ఈ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చే పుస్తకాలన్నీ కూడా మీ వివరాలు కరెక్ట్గా అన్నీ కూడా మేము చెక్ చేసి ఇస్తున్నాం. ఎక్కడా కూడా ఏ విధమైన తప్పులు లేకుండా ప్రతి ఒక్క అంశము, పేరు, తండ్రి పేరు, సర్వే నెంబర్లు, విస్తీర్ణాలు, ప్రతి ఒక్క వివరం కూడా ఇందులో చక్కగా నమోదు చేయబడింది. ఇందులో ఏ విధమైన ఫోటోలు కానీ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ లేవు. కేవలం ప్రభుత్వం యొక్క రాగి ముద్ర మాత్రమే గతంలో ఎలా ఉండేదో అలానే మీకు ఇంటికి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాస్ పుస్తకంలో చూస్తే మీకు ప్రధానంగా ముందు పేజీలో తెలుగులో మీ వివరాలు ఉంటాయి. ఎవరైతే రైతు ఉన్నారో రైతు ఫోటో, మీ వివరాలు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, మీ క్యాస్ట్, మీ తండ్రి పేరు, మీ గ్రామం, మీ మండలం అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అదేవిధంగా పక్క పేజీలో చూస్తే మీకు సర్వే నెంబర్ స్థానంలో రీసర్వేలో ఎల్పిఎం నెంబర్లు ఇచ్చారు. ఆ ఎల్పిఎం నెంబరు, సర్వే నెంబరు, విస్తీర్ణం, మెట్ట, మాగాణ, మీ కొనుగోల, పూర్వీకుల ఆస్తి మీకు ఎలా ఉందో ఆ వివరాలన్నీ కూడా మీకు ఇందులో నమోదు చేయబడి ఉంటాయి. అదేవిధంగా తర్వాత పేజీలో ఇదే వివరాలు మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. అదేవిధంగా మీకు భూమి మీద ఎఫ్ఎంబి ఉంటుంది. ఈ ఎఫ్ఎంబి కూడా మీకు ఉంటుంది, స్కెచ్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ స్కెచ్ కావాలంటే మళ్ళీ మా ఆఫీస్కి వచ్చి ఈ స్కెచ్ వివరాలు కూడా మీరు తిరగాల్సిన పని లేదు. దీనిలో స్కెచ్తో సహా మీకు పొందుపరిచి ఇవ్వటం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళందరికీ గూగుల్ లెన్స్ అని ఒక యాప్ ఉంటుంది. గూగుల్ ఫోల్డర్లో గూగుల్ లెన్స్ ఉంటుంది. దాని మీద ఈ బార్ కోడ్ని కనుక మీరు పెట్టినట్టయితే దీనిలో ఉన్న వివరాలన్నీ కూడా మీకు ఆ ఫోన్లో వచ్చేస్తాయి. డిజిటల్గా కూడా మీరు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్లు వాడుతున్నాం. ఏదైనా ఊరు వెళ్తే అడ్రస్ తెలియదు అనుకోండి, గుంటూరు వెళ్ళాలి, ఇక్కడి నుంచి గుంటూరు అని కొడితే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది ఇటుపో అని. అట్లాగే మీ పొలం కింద బార్ కోడ్ ఉంటుంది ఎఫ్ఎంబి కింద. ఈ ఎఫ్ఎంబిని కనుక మీరు ఫోన్లో స్కాన్ చేస్తే మీ పొలానికి దారి చూపిస్తుంది. నేను పొలంలో ఉన్నా ఎంఆర్ఓ గారు మీరు రండి అన్నారనుకోండి, అడ్రస్ ఎవరు చూపించక్కర్లా, ఇది చూపిస్తే మేము మీకు దారి మేమే పట్టుకొని వచ్చేది. అట్లా మీకు వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేశారు. ఇందులో ఎవరు కూడా ఎటువంటి ఇది చేయలేరు. రాగండి అంజమ్మ గారు పాస్ పుస్తకం ఇచ్చావు రాగండి వీరాంజలి
కూర్చో. అద్దెంకిలోని మినీ బైపాస్ నిర్మాణానికి సంబంధించి ఎన్ఎస్పి కాలువ రెండు వైపులా ఉన్న ఆక్రమణలు ఇటీవల తొలగించగా మంగళవారం ప్రకాశం జిల్లా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ రమణ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీలక్ష్మి, మున్సిపల్ సర్వేయర్ శ్రీనివాసరావు ఫైనల్ గా కొలతలు వేసి హద్దులు నిర్ణయించారు. మరోసారి కొలతలు వేసి లోపాలు ఉంటే సరిచేయాలని మండల సర్వేయర్కు సూచించారు. నర్సరావుపేట మరినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించి ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి తరం మొబైల్ ఫోన్ల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, మొబైల్ ఫోన్లు అనేవి జ్ఞానం, సమాచారం, సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడాలి కానీ మనిషి ఆలోచనలను, విలువలను దూరం చేసే స్థాయికి చేరకూడదని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు సమాజంలోని పెద్దల పట్ల గౌరవాన్ని తప్పనిసరిగా పాటించాలని, పెద్దల ఆశీర్వాదమే జీవితంలో స్థిరత్వానికి పునాది అని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్, అధ్యాపకులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు తీసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ సూచించారు. అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ పాల్గొని మాట్లాడారు. వరిలో అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజన్ మందును ఎకరాకు 120 గ్రాములు పిచికారీ చేసుకోవాలన్నారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ చర్యలు తీసుకోవని, నివారణ కోసం ఇమాక్టిన్ బెంజెట్ మందును 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. మన బుడ్డలో CR1009 ట్రాన్స్పోర్టేషన్ మనకి ఇప్పుడు లేత వరిలో కూడా అక్కడక్కడ మనం అగ్గి తెగులు చూసాం. ఆకుల మీద మచ్చలు, ఎర్ర మచ్చలు ఉంటాయి. దానికి ఏంటంటే ట్రైసైక్లోజోల్ ఉంటుంది, భీమ్, అది ఒక 150 గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకుంటే మనకు అది అగ్గి తెగులు రాకుండా ఉంటుంది. లేకపోతే రేపు ముదురు ఏంటంటే మెడవిరిపోతుంది, కంకి దగ్గర కనుపు దగ్గర తిరిగిపోయినప్పుడు ఏంటంటే మనకి చుట్టాలక అంత తాలైపోతుంది గింజలు. అందువల్ల ఏంటంటే మీరు దానికి స్ప్రే చేసుకోండి, చూసి చేసుకోండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాప్ నమోదు చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్నాయి దాంట్లో ఈ క్రాప్ అంటే దాంట్లో ఉన్న వాళ్ళకే మనం రేపు కొనాలన్నా, అమ్మదంతా సుఖీభావ రావాలన్నా, ఏదో పావుల వడ్డీ రావాలన్నా, లేదా పంట రావాలన్నా, ఇన్సూరెన్స్ రావాలన్నా, ఏదన్నా కానీ మనకి ఈ క్రాప్లో పేరుంటేనే అవుతుంది.
కాబట్టి మీరు జామాయిలు, సుబాబులు, జొన్న ఏదున్నా కానీ మీరు రాయించుకోవచ్చు. మొత్తం రాయించుకోండి. అమ్మాయి రాస్తుంది, ఫీల్డ్కి వెళ్ళి ఫోటో కూడా తీస్తుంది. మీరు పట్టాదారు పాస్బుక్ తీసుకొచ్చి మొత్తం ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.